ఎత్తైన కొండల నడుమ ప్రకృతి రమణీయతకు అద్దం పడుతోంది హనుమకొండలోని సిద్ధేశ్వరాలయం. దీనికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఏటా భాద్రపద మాసంలో వినాయక నవరాత్రుల్లో సూర్య భగవానుడు నేరుగా స్వయంభూ లింగాన్ని తాకుతాడు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఉత్తరముఖాన వెలిసిన స్వామిని సాయం సంధ్య వేళ మాత్రమే సూర్య భగవానుడు దర్శించుకుని వెళ్తాడు. ఏడాదికోసారి ఆవిష్కృతం అవుతున్న ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. చారిత్రక ఓరుగల్లులో అడుగుపెట్టిన వారికి అడుగడుగున శైవక్షేత్రాలే దర్శనమిస్తాయి. 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిని పక్కన పెడితే ప్రకృతి రమణీయతల మధ్య అత్యద్భుత నిర్మాణ కౌశలంతో అలరారుతున్న హనుమకొండలో మరో చారిత్రక శైవాలయానికి ఎంతో ప్రాధాన్యముంది. పద్మాక్షమ్మ గుట్టకు ఎదురుగా ఉన్న నల్లని రాతి గుట్టల్లో వెలసిన సిద్ధేశ్వరాలయం ఏడాదికోసారి అద్భుత ఘట్టానికి వేదికవుతుంది. మామూలు సమయంలో ఈ ఆలయంలోని శివుని చెంతకు సూర్యకిరణాలు వెళ్లవు. ఏడాదికి 3 రోజులు మాత్రం సూర్యకిరణాలు నేరుగా దేవదేవుణ్ణి స్పృశిస్తాయి. ప్రకృతి రమణీయతతో కొండల మధ్య నుంచి వచ్చే కిరణాలు అందర్నీ పులకింపజేస్తున్నాయి. అన్ని దేవాలయాలతో పోలిస్తే సిద్ధేశ్వర ఆలయ నిర్మాణంలో ఎంతో వైవిధ్యత నెలకొంది. ఇక్కడున్న స్వయంభూలింగం ఉత్తరముఖంగా ఉంటుంది. దేవాలయం చుట్టూ ఉన్న ఎత్తైన గుట్టల పక్కనే చిన్నపాటి కోనేరు ఆసక్తి గొలుపుతుంది. ఏటా భాద్రపద మాసంలో వినాయక నవరాత్రుల్లో పద్మాక్షి గుట్ట నుంచి ఎదురుగా ఉన్న నంది విగ్రహాన్ని దాటుకుని గర్భగుడిలోని దేవదేవుడి మీదకు నేరుగా సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆవిష్కృతమయ్యే ఈ అద్భుతం కేవలం 3 నుంచి 5 నిమిషాల మధ్యనే కనిపించడం ఎంతో విశేషమని ఆలయ అర్చకులు చెబుతున్నారు. శివాలయం పడవరముఖ ద్వారం కూడా మనకు ఎక్కడ కూడా ఉండదు. ఇదొక వింతే. స్వామివారికి ఉత్తరముఖంగా మూల విరాట్ ఉంటాడు. భాద్రపద మాసంలో స్వామివారికి సూర్యకిరణము 3 రోజులు తాకడం అనేది ఒక వింత. సాయంత్రం 5:55 సూర్యకిరణం వచ్చేసి తాకి దర్శించుకుంటాడు. ఆ సమయంలో ఒక లింగం కూడా ఒక మెరుపు అనేది ఒక మెరిసినట్టు మనకు కనిపిస్తుంది. ఆ సమయంలో దర్శించుకుంటే భక్తుల కోరికలు తీరుతాయని చెప్పేసి మనకు చరిత్ర ఉంది. ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ ఉంటారు. సూర్యుడు 3 రోజులు శివయ్యను దర్శించుకొని పోతారు. చాలా విశేషం ఇది. మేము తప్పకుండా వచ్చి ప్రతిసారి దర్శించుకుంటాం. అద్భుతం, అత్యద్భుతం. మాకు ఏమనుకుంటే అది ఇక్కడ జరుగుతుంది. మాకు ఇంటి ఇలవేల్పే. అసలు శివలింగం ఓన్లీ 3 days పడతాయి, ప్రజ్వలిస్తాయి ఆన్ శివలింగం. దట్ ఆన్ ద టైమ్ ఆఫ్ వినాయక చవితి, దట్ 9 days. ఆ 9 days లో ఏ 3 days అయినా పడవచ్చు. వీఆర్ బ్లెస్డ్ టు సీ దట్ మిరాకిల్.
ఈ మధ్య వాతావరణ సమతుల్యం దెబ్బతినడం, మబ్బులు అడ్డు వస్తుండడం వంటి కారణాలతో సూర్యకిరణాల రాకకు కాసింత ఇబ్బందులు తలెత్తాయి.